మనం మేము చనిపోయి ఉండాల్సింది జోధ, మేమే చనిపోయి ఉండాలి. కానీ మీరు మాకు చావు రాకుండా చూశారు జోధ బేగం. ఈ జీవితం మీరు ప్రసాదించిందే మాకు. ఏమైంది జలాల్? మాకు మా ఈ రాజవస్త్రాలు, మా నగలు, మా మకుటం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము సహింషాగా తన ప్రజల్ని చూడటానికి కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా మారి వాళ్ళల్లో ఒకటైపోవటానికే ఇక్కడికి వచ్చాం. ఇక నుంచి మేము కూడా మీలో ఒకటిగా ఉంటూ మీ అవసరాలు తీరుస్తూ వస్తాం. ఎవరు ఏ ఫిర్యాదు చేసినా సరే దాన్ని వివరంగా తెలుసుకొని చక్కదిద్దుతాం. ఎందుకంటే ఇవాటి దాకా అయిన వాళ్ళనే గుర్తించకపోవడం మేము చేసిన అతి పెద్ద పొరపాటు. వైద్యురాల్ని సహించి ఎంత కోప్పడ్డారో తెలుసా? నిన్ను ఎట్టి పరిస్థితులను బతికించాల్సిందే అన్నారు. తర్వాత ఏముంది, బెనజీరేమో రుకయ్య బేగంని బందీ చేసేసుకుంది. కానీ సహింషా గారు ఆవిడ బాధ్యత ఖాన్ సాబ్ మీద వదిలేసి మీ దగ్గరే కూర్చుండిపోయారు. మీ చేయి పట్టుకుని వదలనే లేదు, మీకు స్పృహొచ్చే వరకు వదలలేదు. అవునా? అంతసేపు షహింజా నా చేయి పట్టుకుని కూర్చున్నారా? నిజం జోదా బేగం, వారు ఒక్క క్షణం కూడా మీ దగ్గర నుంచి లేవలేదు. ఇంకా దానికి ముందు వారు దర్గాకి వెళ్లి మీకోసం ఖుదాని ప్రార్థించారు. మీకోసం ప్రార్థనలు చేయమని మొత్తం ప్రజలందర్నీ కోరారు. ఆదాబ్. జోదా బేగం, ఇదివరకు నేను షెహన్షా అంతగా ఆందోళన చెందడం, అంతగా బాధపడ్డం నేను చూడలేదు. షహింషా నా కోసం అంత ఆవేదన చెందారా? హెచ్చరిక! రుకయ్య బేగం గారు ఏం చేస్తున్నారో? ఆదాబ్ జోదా బేగం. ప్రణామాలు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? మెల్లమెల్లగా నేను కోలుకుంటున్నాను. మీకు నేను రుణపడిపోయాను. లేదు జోదా బేగం, నిజానికి నేనే మీకు రుణపడిపోయాను. మీరలా షెహన్షా ప్రాణాలు కాపాడి నేను వితంతువుని కాకుండా రక్షించారు. నేను మనస్ఫూర్తిగా మీకు శుక్రియా చెప్పుకుంటున్నాను. మీ ఉపకారానికి బదులుగా మీరు నన్ను ఎప్పుడైనా ఏవైనా కోరుకోవచ్చు. నేను కాదని మాత్రం అనను. మీరు ఏవడిగినా ఇవ్వటానికి నేను సిద్ధం, ఒక జలాల్ని తప్ప. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నేను బయలుదేరతాను. ఆదాబ్. ఆ తర్వాత ఏమైంది మోతి? ఇంకా ఏమేం చేశారు షహింషా గారు? ఇంకా ఏమన్నారు ఆయన? ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను జోదా, ఇంకా ఏమేం చెప్పలేదని చెప్పమంటావు నన్ను? తెలుసుకుందామనే కదా నిన్ను అడిగింది. కాదు, మీరు మళ్ళీ మళ్ళీ షహింషా గురించే వినాలనుకుంటున్నారు. అది మీకు చాలా ఇష్టం కదూ? అలాంటిదేమీ లేదులే. నిన్నెందుకు అడిగానంటే ఉన్నట్టుండి షహింషా ఎందుకలా కంగారు పడ్డారు అని తెలుసుకోవడానికి. రేపో మాపో నన్ను ఎత్తి పొడుస్తారేమో అని అడిగాను. జోదా బేగం కోసం అది చేశాను, ఇది చేశాను అంటూ. అంటే నేను ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి కదా. మేము ఈ గదిలో అడుగు కూడా పెట్టం. ఎందుకంటే మేము ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చెయ్యం. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తేనే మాకు చాలా అసహ్యం వేస్తుంది. ఒకవేళ మీ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయినా సరే మేం మీ వైపు కన్నెత్తి కూడా చూడబోం. ఈ గదిలోకి అసలు రామని అన్నారుగా షహింషా, మరి ఇవాళ ఎందుకు వచ్చినట్టు? ఏమిటి విచిత్రం? మేమే అసలు ఈ గదిలో అడుగు పెట్టమని చెప్పాం కదా. మీరు కనుక అనుమతి ఇచ్చినట్లయితే మేము లోపలికి వస్తాం. అలాగే షహింషా, రండి. ప్రణామాలు. ఆదాబ్.
మేము ఈ గదిలోకి అడుగు పెట్టమన్న సంగతి మాకు జ్ఞాపకం ఉంది జోధ. కానీ ఒక్కోసారి దైవ నిర్ణయం ముందు మానవ నిర్ణయం వీగిపోతూ ఉంటుంది. అందువల్లే గతాన్ని మర్చిపోతేనే మంచిదనుకుంటున్నాం. హారతి తీసుకోండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. ఆ కషాయం జోధాకి ఎందుకు ఇవ్వలేదు? కషాయం ఎప్పుడూ ఇచ్చేసాను షహిన్షా. అది తర్వాత ఇవ్వాల్సిన ఔషధం. అలా అయితే దీనికి మూత పెట్టచ్చుగా. వైద్యులు గారు అలాగే పెట్టమన్నారు, అందుకే పెట్టలేదు. అలాగా? అలా అయితే సరే. నేను బయటకు వెళ్తున్నాను షహిన్షా. ఏదైనా అవసరమైతే కబురు పెట్టండి. ఒక్క మాట, మేము జోధ బేగంతో ఒంటరిగా కొంచెం మాట్లాడదలిచాం. అందుకని ఎవరిని కూడా లోపలికి రావద్దు అని చెప్పు. చిత్తం షహిన్షా. ఏంటి మీరు నాతో మాట్లాడదలుచుకున్నది? మేము ఏం అడగదలుచుకున్నామంటే మీకు అసలు భయమే వేయలేదా జోధ బేగం? ఆ పాత్ర పూర్తి విషంతో నిండి ఉంది. మీకు గనక ఒకవేళ ఏదైనా హాని జరుగుంటే? తమరికే హాని జరగలేదుగా. నాకదొక్కటే చాలు షహిన్షా. మీ మాట నిరూపించుకోవడానికి ఈ పద్ధతేనా దొరికింది? నేను మీకు తెలియజేయడానికి ఎంతగానో ప్రయత్నించాను. అయితే అసలు మా మాట వినడానికి సిద్ధంగా లేని వారితో, నిజాన్ని అర్థం చేసుకుని వారితో నేను వేరే చేసేదే ఉంది. అదే మిగిలిన మార్గం. నాకేమనిపించిందంటే మిమ్మల్ని కోల్పోవడం కంటే ఆ మార్గమే మంచిది అని. మేం మాత్రం ఏం చేయగలం చెప్పండి జోధ బేగం? బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, ఓసారి మేము మీ గదికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని నానా మాట్లాడినారు. చివరికి మమ్మల్ని నెట్టేశారు కూడా. పోన్లేండి, ఒకటి మాత్రం చెప్పగలం, మీలాంటి బేగంలని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని జోధ బేగం. మీరు అనుకునేది ఒకటి, చేసేది ఒకటి. ఏమనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు, ఏం చేయాలనుకుంటారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. తమరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓ పెద్ద యుద్ధంలో గెలిచినట్టే జోధ బేగం. అలాంటిదేమీ లేదు షహిన్షా. బెనచీర్ విషయంలో నేను మీకు ఆవిడ ఒక విషకన్య అని నేరుగా స్పష్టంగా చెప్తూనే ఉన్నాను. మీరేగా నేను చెప్పినా ఒప్పుకోలేదు. నిజమే. ఎందుకంటే మేము అనుకున్నది మీరు అసూయతో చెప్పాలనుకుంటున్నారేమో అని. అసూయ దేనికంటే బెనజీర్ మాకు చేరువవుతోందని, అసూయ దేనికంటే మీరు మీ స్థానాన్ని కోల్పోతున్నారేమన్న భయంతో, అసూయ దేనికి అంటే తను మాకు విశిష్టమైనది అవుతోందన్న భయంతో. లేదు, మీరు అనుకున్నది ఎంత మాత్రం నిజం కాదు. నా స్థానం గురించి నా మనసులో ఎలాంటి అభద్రతా భావం లేదు. అలాగే బెనజీర్ స్థానం విషయంలో నాకు ఎలాంటి అసూయ కలగలేదు కూడా. మరైతే ఒక్క సంగతి చెప్పగలరా జోధ బేగం? మీరు మా ప్రాణాల్ని ఎందుకు కాపాడారు? అది స్వయంగా మీరే ఆలోచించండి. నేను అలా ఎందుకు చేశాను? ఒకవేళ మీరు మమ్మల్ని ఈ ప్రశ్న అడిగుంటే మేము మీకేం చెప్పేవాళ్ళం అంటే, మేమేమనుకుంటున్నామంటే మీరు మమ్మల్ని కాపాడడానికి కారణం మీ హృదయంలో మాకు స్థానం ఉన్నందువల్ల. దయచేసి నన్ను క్షమించండి. మీకు నా వినతి ఏంటంటే మీరు లోపలికి వెళ్ళకండి. షహిన్షా గారు ఆదేశించారు. ఎవరిని లోపలికి రానివద్దన్నారు. యోనో, నువ్వు కేవలం ఒక దాసేవి. ఇక్కడ నన్నే అడ్డగిస్తున్నావా? నేను షెహన్షా గారి విశిష్ట రాణిని మర్చిపోయావా? ఈ అంతఃపురంలో నా ఆదేశాలు మాత్రమే చెల్లుతాయి. నాకు ఎవరు ఆదేశించడం జరగదు. నువ్వు చేసిన ఈ నేరానికి గాను ఏ శిక్ష వేయాలో జోధా బేగంని కలుసుకున్న తర్వాత నిర్ణయిస్తాను. తమరిష్టం బేగం సాహెబా. కానీ ప్రస్తుతం జోధా బేగం షెహన్షా గారితో ఉన్నారు. వారు జోధా బేగంతో ఒంటరిగా మాట్లాడదలిచారు. వారే ఆదేశించారు. వాళ్ల మాటల్లో అంతరాయం రాకుండా చూడమన్నారు. ఆ తర్వాత మీ ఇష్టం. తమరిని ఆపగల సాహసం నాకేమాత్రం లేదు. సరే, అయితే జోధా బేగం గారికి తెలియజేయి నేను వచ్చి వెళ్ళానని.
ఆ బెనజీర్ మీకు అసలు ఎందుకు నచ్చలేదేంటో ఆ సంగతి చెప్పండి. ఎందుకంటే ఆవిడొక విషకన్య గనుక. కావచ్చు, కానీ ఆ సంగతి మీకు తర్వాత కదా తెలిసింది. కానీ మీరు తనంటే మీకు ముందు నుంచి ఇష్టం లేదు, అవునా? అవును. అందుకు ఏదైనా కారణం ఉందా? ఎందుకంటే నాకు తన దుస్తులు ధరించే పద్ధతి నచ్చలేదు. అలాంటి దుస్తులు ఎవరైనా వేసుకుంటారా? అది కూడా వేరొకరి భర్త ముందు వేసుకుంటారా? సరే, ఇక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి. అసలు ఆ బెనజీర్లో మీరేం చూశారు? తన మీద మీకు అంత ఆసక్తి ఎందుకు? ఈ భవనంలో అంతకన్నా అందమైన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. అవును, కానీ నిజం చెప్పాలంటే బెనజీర్ ఎంతో అందంగా ఉండేది. ఎంత అందం అంటే మేము తనని చూస్తూ ఉండిపోయేవాళ్ళం కదా. అలా అలా అంటారేంటి షహించా? తనేమైనా అంతటి అందగత్తా? మేం చెప్పేది నిజమే జోధా బేగం. కావాలంటే మేం ప్రమాణం కూడా చేస్తాం. ఇది అలా తమాషా చేసే సంగతి కాదు షహించా. మేము తమాషా చేయటం లేదు జోధా బేగం. మేము ఒప్పుకుంటాం ఆవిడ నిజంగా ఒక విషకన్యే, మమ్మల్ని హతమార్చే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చింది. ఒప్పుకుంటాం, కానీ ఆ మాత్రం చేత తను ఎంతో అందగత్తె కాదు అని మాత్రం మేము చెప్పడం చాలా కష్టం. తను గనక మిమ్మల్ని కాటు వేసుంటే అప్పుడు? తనెలా కాటేస్తుంది జోధా బేగం? అలా చేయగలిగిన ధైర్యం మా ఉద్దేశంలో ఒకే ఒక రాజపుత్ర స్త్రీకుంది. చాలా పొద్దుపోయినట్టుంది జోధా బేగం. ఇక మేము మీ వద్ద సెలవు తీసుకుంటాం. వద్దు, నేను కూడా బయటికి వెళ్ళాలి, ద్రాక్ష తోటకి. వద్దు జోధా బేగం, మీరు అలా వెళ్ళటానికి వీల్లేదు. వైద్యులు గారు మీరు విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా చెప్పారు. లేదు, నేను వెళ్ళాలి. నాకెందుకు ఇక్కడ ఊపిరాడుతున్నట్టుగా లేదు. నేను బయటికి వెళ్తాను. కావచ్చు, కానీ మేము చెప్పాం కదా మీరు ఈ స్థితిలో బయటకు వెళ్ళడానికి వీల్లేదని. మీరు ఎందుకు ఇంత మొండి చేస్తున్నారు? ఎందుకంటే నేను రాజపుత్రికని. మొండి చేస్తాను కదా. నేను బయటికి వెళ్ళి తీరాల్సిందే. సరే, అసలు ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒక విషకన్యని అదే పనిగా ప్రశంసిస్తూ ఉంటే నాకు విసుగ్గా ఉంది. నేను బయటికి వెళ్లాల్సిందే. ఒక సంగతి చెప్పండి, తమరు నాకు భర్తీగా మీరు నన్ను బయటికి తీసుకువెళ్ళొచ్చుగా. పోన్లేండి, మీరు గనక తీసుకువెళ్ళలేనంటే స్వయంగా నేనే వెళతాను. అర్రే జోధా బేగం, మేము చెప్పాం కదా జోధా బేగం, ఇంకా మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. నా నిజమే గాని నేనిక్కడే ఉంటే నాకిక నయం కాదు. నేను బయట చల్లగాలి పీల్చుకోవడానికి వెళ్ళాలి. జోదా మీకు బాగానే ఉందా? అయినా ఎక్కడికి వెళ్తానంటారు? బయటకు వెళ్తానని పంతం పడుతోంది. సరే అయితే నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను రండి. మేము తీసుకెళ్తాం, మీరేం కంగారు పడకండి. సరే అయితే పదండి జోధా బేగం. హుజూర్, అంతఃపురంలో ఏం చెప్పుకుంటున్నారంటే జోధా బేగం గదిలోకి వెళ్ళడానికి ముందు షహన్షా గారు జోళ్లు విడిచి వెళ్లారట. ఆ తర్వాత ఆవిడ చేయి పట్టుకొని మరీ బయటికి తీసుకువెళ్లారంట. అందరూ ఏమనుకుంటున్నారంటే షహన్షా గారు జోధా బేగం మాయలో పడిపోయారని అనుకుంటున్నారు. నేనసలు మీ మాట వినడమే చాలా పెద్ద తప్పు మహామంగా. రుకయ్య బేగం, మీకు నా మీద అంత కోపం ఎందుకు వచ్చింది? అసలు నేను కొంచెం ఓర్పు వహించి ఉండాల్సింది. తనకి తెలియకుండానే కావచ్చు, ఆ జోధా బేగం ఇంకొకసారి నన్ను ఓడించేసింది. నేనంతటికీ మీరే కారణం. ఇంకోసారి మీ ఎత్తుగళ్ళు కాని మీ ఉపాయాలు కాని నాకు మాత్రం చెప్పొద్దు. రుకయ్య బేగం, మీరు తర్వాత నా మీద మండిపడవచ్చు. ముందు మీరు కబురు వినండి. అదే రేషం తీసుకొచ్చిన కబురు. షెహన్షా గారు జోధా బేగం గదికి వెళ్లారట.
అక్కడ ఆవిడ గదిలోకి వెళ్ళటానికి ముందు తన జోళ్లు గది బయటే విడిచేశారట. చాలాసేపు గడిపారట వారు జోధాబేగంతో పాటు. జోధాబేగంకి జలాల్ చేయూతనిచ్చి మరీ ఆవిడ్ని గదిలోంచి బయటికి తీసుకెళ్ళి చాలు, నేను ఇక మీదట ఏమీ వినదలుచుకోలేదు. అలాగే ఇక ముందు మీరు మీ ఎత్తుగడలతో నా దగ్గరికి మాత్రం రావద్దు. అరే, ఆవిడ గారు ఇలా వచ్చిందో లేదో అలా హడావిడిగా వెళ్ళిపోయిందే. అసలు ఏం జరిగింది హుజూర్? నీకు చెప్పిన అర్థం కాదు రేషం. రుకయ్య బేగం హడావిడిగా కాదు, అసూయతో వెళ్ళింది. ఈర్ష్యతో మండిపోతోందావిడ. రుకయ్య బేగంకి జలాల్ మీద అపారమైన ప్రేమ ఉందని అనుకుందాం, కానీ ఆవిడ అలాగే జోదా బేగంకి రుణపడిపోయారని కూడా అనుకుంటోంది. జలాల్ని కాపాడినందుకు అలా అనుకుంటోంది. అయితే అప్పటికే ఆవిడ జలాల్ పూర్తిగా జోదా బేగంకి సొంతం కావడానికి కూడా సంసిద్ధంగా లేదు. గద్దె అంటేనే అలాగే ఉంటుంది రేషం. అది స్థిరంగా ఉన్నంత వరకు ఏ మనిషి అయినా అంతటి ఎత్తైన స్థితిలో ఉంటాడు. అదే గద్దె జారిపోతుంటే అదే మనిషి బొక్క బోర్లా పడిపోతాడు. నాకేవనాలో అర్థం కావటం లేదు. గద్దెను కాపాడుకోవడానికి కొందరు తమ జీవితాల్నే వ్యర్థం చేసుకుంటారు. రుకయ్య బేగం విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది రేషం. ఆవిడ జలాల్ ప్రాణాలు కాపాడినందుకు జోదా బేగంకి రుణపడిపోయానంటుంది. కానీ జోదా బేగంని ఎంతగానో ద్వేషిస్తూ కూడా ఉంటుంది. జలాల్ని దూరం చేస్తోందన్న ద్వేషం. ఇక నేనేమో ఈ ద్వేషాగ్నిలో కొద్దిగా నెయ్యి వేయడానికి ప్రయత్నిస్తున్నాను. మరైతే ఇకపై ఏమవుతుంది హుజూర్? విధ్వంసం. విధ్వంసం రేషం. ఒక నానుడుంది, ఏ స్త్రీ మనసులోనైనా ద్వేషాగ్ని పుట్టిందంటే ఆ స్త్రీలో ఒక గయ్యాళి పుట్టుకొస్తుంది. అందుకని నేను రుకయ్య బేగంలోని గయ్యాళిని వీలైనంత రెచ్చగొట్టదలిచాను. అదే నా లక్ష్యం. షైన్షా, నేను తమరిని ఒక మాట అడగొచ్చా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఒక షహిన్షా పద్ధతిలో కాదు. నిజంగానే తమరికి బెనజీర్ అంత అందంగా కనిపించేదా? మీ మాటను బట్టి మీకింకా బెనజీర్ మీద అభిమానం పోనట్టుంది. అంత జరిగాక కూడా మీ ఆలోచనల్లో తనే ఉంటుంది. ఇది నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కాదు. మీకు నిజంగానే ఈ ప్రశ్నకు జవాబు కావాలి అంటే మేమేమంటామంటే, అవును, తను అందంగానే ఉండేది. ఈరోజు ప్రశ్న: జోదా తల్లి పేరేంటి? ఏ
రాణి మైనావతి, బి రాణి లీలావతి. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.